స్టేజ్ పైన స్పృహ పడిపోయిన హీరో విశాల్. అసలు విశాల్కి ఏమైంది? ఆయన ఆరోగ్యం గురించి మేనేజర్ హరి ఏమన్నారు? హీరో విశాల్ స్టేజ్ పైన స్పృహ పడిపోవడంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఇటీవల కాలంలో విశాల్ తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలుస్తున్నారు. అదేవిధంగా సినిమా షూటింగ్ సమయంలో ఈయన పలుసార్లు గాయాల పాలయ్యారు. ఇక ఇటీవల కాలంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురైన విశాల్ పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇటీవలే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన చేతులు కూడా వణుకుతూ కనిపించిన విషయం తెలిసిందే. కనీసం నడవడానికి కూడా చేతగాని నేపథ్యంలో కొంతమంది సహాయంతో ఆయన నడుస్తూ సినిమా వేడుకకు హాజరయ్యారు. ఇలా తరచూ వార్తల్లో నిలుస్తున్న విశాల్ తాజాగా స్టేజ్ పైనే స్పృహ తప్పి పడిపోయారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే మిస్ కువాగం ట్రాన్స్జెండర్ బ్యూటీ కాంటెస్ట్ విల్లుపురం వేదికగా జరిగింది. ఈ కార్యక్రమంలోకి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విశాల్. మే 11న జరిగిన ఈ కార్యక్రమంలో విశాల్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. ఇలా స్టేజ్ పైన స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఆయన కోలుకున్నారు. అయితే విశాల్ ఎందుకలా సడన్ గా స్పృహ తప్పి పడిపోయారని ఆయన అభిమానులు సైతం కంగారు పడుతున్నారు. తాజాగా ఈ విషయంపై విశాల్ పర్సనల్ మేనేజర్ హరి అసలు నిజాన్ని బయటపెట్టారు. మేనేజర్ హరి మాట్లాడుతూ విశాల్ ఆహారం సరిగ్గా తీసుకోలేదు. మధ్యాహ్నం ఆయన ఆహారం తీసుకోకుండా కేవలం జ్యూసులు మాత్రమే తీసుకున్నారు. దీంతో ఆయన డీహైడ్రేట్ అయి స్పృహ తప్పి పడిపోయారు. ఇక వైద్యులు ఆహారం స్కిప్ చేయొద్దని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అరగంట విశ్రాంతి తీసుకుని మళ్లీ విశాల్ కార్యక్రమంలో పాల్గొన్నారంటూ హరి తెలిపారు. మొత్తానికైతే ఆహారం స్కిప్ చేయడం వల్లే ఇలా విశాల్ స్పృహ తప్పి పడిపోయారని, ఆహారం తీసుకోవడం మానేయకూడదని వైద్యులు చెప్పినట్లు హరి స్పష్టం చేశారు. ఇలా విశాల్ ఆరోగ్యం గురించి మేనేజర్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.